ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము. అయ్యా, మీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా గౌడ కులస్తులు చాలా చిన్నచూపు చూస్తున్నారు. అంటే మీ దాంట్లో కూడా మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లు ఉన్నారు, కాదనట్లేదు. మాకు ఏమిటో మా జోగి రమేష్ గారికి శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు ఎమ్మిటే క్షమాపణ చెప్పాలి. మా గౌడ జాతికి మా కలిగేత కామినీలకు ఎమ్మిటే క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘం మొత్తం జిల్లాలు విడిగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకొకసారి మాట మాట్లాడకుండా ఉండము చెప్తున్నాము. మైలవరం శాసనసభ్యులు ఖబర్దార్ మైలవరం శాసనసభ్యులు, నీకేదేమన్నా సరే పవన్ కళ్యాణ్, లోకేష్ లేకపోతే చంద్రబాబు ఉన్నారు అనుకుంటున్నామేమో. రేపు రాబోయే రోజుల్లో మా గౌడ జాతి సత్తా ఏంటో మేము చూపిస్తాం. రాబోయే 2029 ఎలక్షన్లో గుర్తుపెట్టుకోండి. మీరు క్షమాపణ చెప్పాలి కల్లుగీత కార్మికులకి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కల్తీ సారా అనేది తీసుకొచ్చారు. ఈ కల్తీ సారా విషయంలో ఫస్ట్ ఏమన్నా ముద్దాయి అతను ఉన్నాడు, జయచంద్రారెడ్డి గారు, అతను వదిలేశాడు. తర్వాత వచ్చి జనార్దన్ రావు గారు దొరికారు, జనార్దన్ రావు గారిని వదిలేశారు. ఇవాళ లేస్తే జోగి రమేష్ గారు ఒక బీసీ గౌడ కులంలో పుట్టినందుకు జోగి రమేష్ గారు ఎదుగుతున్నారు. కాబట్టి ఇవాళ జోగి రమేష్ గారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అయ్యా, దీన్ని మేము మా గౌడ కులం మొత్తం సాంఘీభావంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఖబర్దార్ వసంత కృష్ణప్రసాద్, నువ్వు జోగి రమేష్ గారికి గౌడ జాతికి కల్లుగీత కార్మికులకి ఎమ్మిటే క్షమాపణ చెప్పాలని మీడియా ముందుకు చెప్పకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. చంద్రబాబు నాయుడు కూడా ఇట్లాంటి టీడీపీ ఎమ్మెల్యేలే బహిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు గంటాభాగంగా తెలియజేస్తున్నాం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు మా కులాన్ని తిట్టాడు కాబట్టి మీ శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యుల్ని మీరు మాకు ఎమ్మిటే క్షమాపణలు చెప్పాలి. లేదంటే రానున్న రోజుల్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్లో మేము ధర్నాకి చేపడతాము. మీరు దయచేసి అతని ద్వారా క్షమాపణ చెప్పిస్తారో లేకపోతే అతను బహిష్కరిస్తారో సస్పెండ్ చేస్తారో అది మీ ఇష్టం. మా గౌడ కులవృత్తికి మాత్రం క్షమాపణ చెప్పాలి. లేదంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం రానున్న రోజుల్లో కలెక్టర్ల దగ్గర భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం.